వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. కౌన్సిలింగ్కి వెళ్ళే ముందర మీరు హోంవర్క్ అనేది మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇంక నుంచి మీరు ఏం చేస్తారంటే ఒక నోట్బుక్ పెట్టుకోండి, ఒక పెన్ పెట్టుకోండి. నేను చెప్పేదంతా కూడా నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు బెస్ట్ కాలేజ్లో బెస్ట్ కోర్స్ ఒకటి వచ్చి తక్కువ ఫీజులో ఉన్న కాలేజ్లో మీరు జాయిన్ అవ్వగలుగుతారు, అది కూడా వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. అలాగే ఫీ రియంబర్స్మెంట్ ఎలా వస్తుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. సో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా ఓన్లీ ఫర్ సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మీకు కౌన్సిలింగ్ మెంటర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అది కూడా ఓన్లీ ఫర్ సబ్స్క్రైబ్డ్ యూజర్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఏం ₹1 కూడా ఛార్జ్ చేయను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు చూపించే డాక్యుమెంట్, ఫ్యూచర్లో చూపించే డాక్యుమెంట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. ఆ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఆ డాక్యుమెంట్స్. ఏ రకంగా అనేది నేను ఫ్యూచర్లో ఇప్పుడు చెప్తూ వస్తాను వీడియోలో. దెన్ ఫస్ట్ థింగ్, మీరు ఈ హోంవర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు కాలేజెస్ని చూస్ చేసుకోవాలి, అలాగే కాలేజ్ కోడ్ని చూస్ చేసుకోవాలి, కోర్స్ని చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, వాటిని ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ మొత్తం వీడియోలో ఉంటుంది. ఫస్ట్ కాలేజెస్ని ఎలా చూస్ చేసుకోవాలి. సో కాలేజెస్ని చూస్ చేసుకునేటప్పుడు మనకు డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే నియర్ బై కాలేజెస్ ఉండాలి, తర్వాత బెస్ట్ కాలేజ్ ఉండాలి, తర్వాత మనం దీంట్లో జాయిన్ అయిన తర్వాత 4 years తర్వాత మనకు క్యాంపస్ రిక్రూట్మెంట్లో మంచి శాలరీ. ఇప్పుడు ఎంతమంది మీరు ఎంత లక్షలు ఖర్చు పెట్టి జాయిన్ అయినా కూడా ఫైనల్గా చూసేది ఏంటంటే రెవెన్యూ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI చూస్తారు. అంటే 4 లక్షలు నేను కాలేజ్లో ఖర్చు పెడితే నాకు జాయిన్ అయ్యే తర్వాత నేను క్యాంపస్లో వచ్చే బెస్ట్ కంపెనీలో జాయిన్ అయితే ఈ 4 లక్షలు నేను ఎప్పటిలోపల సంపాదించుకోగలుగుతాను అనేది చూస్తారు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్గా చూస్తున్నప్పుడు కాలేజ్ వాళ్ళు మనం ఆ రకంగానే చూడాలి. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగుందా లేదా చూడాలి. సో ఇవన్నీ కూడా మనం ఈ కాలేజ్లో చూస్ చేసుకోవాలి. మరి ఇవన్నీ ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ మనం కాలేజెస్ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్. ఫస్ట్ ఏంటంటే మనకు బెస్ట్ కాలేజెస్ మనకి ఏవైతే ఉన్నాయో వాటి లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బెస్ట్ కాలేజెస్తో పాటు నియర్ బై కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఈ బెస్ట్ కాలేజెస్, నియర్ బై కాలేజెస్ ఏ ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే దీనికోసం మీరు ఏం చేయాలంటే మనబడిలో కాలేజ్ ఎస్టిమేటర్ లేకపోతే మాక్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఒక లింక్ ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేయండి, అది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఒకసారి. సో దీంట్లోకి వెళ్ళి మీరు మీ ప్రైమరీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి, ఇంకేం ఇవ్వకండి, జస్ట్ మెయిల్ అని పెట్టండి, ఇంకేం ఇవ్వకండి. అన్నీ ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ ఏం చేస్తారంటే లాస్ట్ ర్యాంక్ A to Z అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేస్తే మీకు ఏమొస్తుందంటే లాస్ట్ ఇయర్ 2024లో హైయెస్ట్ ర్యాంక్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏ కాలేజ్లో జాయిన్ అయ్యారో మీకు లిస్ట్ వస్తుంది. JNTU హైదరాబాద్లో హైయెస్ట్ ర్యాంక్ 1968 వాళ్ళు ఫస్ట్, అతను లాస్ట్ తీసుకుని 1968 వాళ్ళకి. అలాగే 2580 ర్యాంక్ వచ్చిన అతను VNR విజ్ఞాన్ జ్యోతిలో జాయిన్ అయ్యాడు. ఏ కోర్సులో జాయిన్ అయ్యాడు? కంప్యూటర్ సైన్స్లో. ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో CSEలో జాయిన్ అయ్యాడు. సో దీంతో ఈ రకంగా మీకు ఆల్మోస్ట్ టాప్ కాలేజెస్ లిస్ట్ అంతా వరుసగా వస్తుంది. సో మీకు 25 కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. మరి 25 కాలేజెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది లొకేషన్ కూడా ఇక్కడ మీకు ఉంటుంది. సో ఇది మీకు నియర్ బై లొకేషనా కాదా చెక్ చేసుకోండి. ప్లేస్ అయితే ఇక్కడ ఇస్తారు, లేదు మీకు గూగుల్ మ్యాప్లో చెక్ చేసుకోండి. గూగుల్ మ్యాప్ లొకేషన్ దీనిపైన క్లిక్ చేస్తే గూగుల్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. సో ఈ రెండింటితో ఒక 25 లిస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 25 కాలేజెస్ వెబ్సైట్స్కి వెళ్ళండి, గూగుల్కి వెళ్ళండి, JNTU హైదరాబాద్ అని కొట్టండి, వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే 2024కి సంబంధించి ఎన్ని కంపెనీస్ ఈ క్యాంపస్కి వచ్చాయి అనేది చూసుకోండి. సో ఎన్ని కంపెనీస్ వచ్చి ఉంటాయి అనేది ఒక 50 100 వస్తుంది. సో దీన్ని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సెకండ్, ఎంతమంది ఈ కాలేజ్లో సెలెక్ట్ అయ్యారు అంటే 1000 మంది అపీర్ అయ్యారు, 1000 మంది సెలెక్ట్ అయ్యారు, లేకపోతే 800 మంది సెలెక్ట్ అయ్యారు. సో 800 మంది సెలెక్ట్ అయ్యారంటే 80% మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. తర్వాత థర్డ్ థింగ్ ఏంటంటే ఎంత శాలరీ హైయెస్ట్ వచ్చింది. సో ఇక్కడ VNR విజ్ఞాన్ జ్యోతిలో 90 లక్షలు 75 లక్షలు వచ్చింది ఒకరికి అని చెప్పేసి ఈ శాలరీ రెడీ చేసుకోండి. తర్వాత ఫోర్త్ వచ్చేసి ఎంతమంది ఫ్యాకల్టీలకి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది, MTech PhD ఎంతమంది ఉన్నారు అనేది రెడీ చేసుకోండి. ఎందుకు ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి. మనకు కంపెనీస్ ఎక్కువ వస్తున్నాయి అంటే ఇక్కడ క్రీమ్ స్టూడెంట్స్ దొరుకుతాయని కంపెనీస్కి ఒక ఐడియా ఉంటుంది, కాబట్టి బెస్ట్ కాలేజ్ అని చెప్పి దీని అర్థం అనమాట. సెకండ్, ఎంతమంది రిక్రూట్ అవుతున్నారంటే ఇక్కడికున్న క్రీమ్ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ దీంట్లో రిక్రూట్మెంట్ ఎంతమంది కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ జరిగింది అంటే సో వాళ్ళందరూ క్రీమ్ స్టూడెంట్స్ని ఆక్యుపై చేస్తున్నారు కాబట్టి ఆ పర్సెంటేజ్లో కూడా రేపు ఫ్యూచర్లో మీరు ఉంటారు కాబట్టి సో రిక్రూట్మెంట్ పర్సెంటేజ్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ తర్వాత అమౌంట్ ఆఫ్ శాలరీ, మనకి ఎంత శాలరీ అక్కడ ఎక్కువ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడికి వచ్చే కంపెనీస్ స్టాండర్డ్ అంత పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75 లక్షల సంవత్సరానికి ఒక కంపెనీ స్టూడెంట్కి క్యాంపస్లో ఇస్తుంది అంటే వాళ్ళకి అంత పొటెన్షియల్ ఉన్న కంపెనీలు అక్కడికి వస్తున్నాయని అర్థం. అంతే తప్ప చిన్న చితక అంటే ₹1,00,000 1,50,000 ఇచ్చే కంపెనీలు అక్కడికి వచ్చాయనుకోండి, మీరు దాంట్లో జాయిన్ అయినా కూడా మీకు ఉపయోగం ఉండదు. సో ఎక్కడికి పోయినా మీరు ఇంటర్వ్యూ ₹1,00,000
జీతం ఇచ్చే కంపెనీకి పోయినా 75 లక్షలు జీతం ఇచ్చే కంపెనీకి పోయినా ఇంటర్వ్యూ ఒకటే ఉంటుంది, ప్రాసెస్ ఒకటే ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అది ఉందా లేదా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి కంపెనీస్ మీరు పోలేరు కాబట్టి కంపెనీల దగ్గర, కంపెనీయే మీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి బెస్ట్ కంపెనీలు వస్తున్నాయా లేవా అనేది ఇంపార్టెంట్. అది ఎట్లా తెలుస్తుంది బెస్ట్ కంపెనీ అని? ఎక్కువ జీతం ఇచ్చే వాళ్ళ కంపెనీలు వస్తున్నారు అంటే సో దాన్ని బట్టి మనకు ఈ కాలేజ్లో బెస్ట్ కంపెనీస్ అన్నీ వస్తున్నాయి, మనకు అవకాశం ఉంది, రేపు ఫ్యూచర్ సెటిల్ అయిపోతుంది అనే అవగాహన తెచ్చుకోవచ్చు. దెన్ మీరు చదువు బాగా చదవాలి అనుకుంటే మీకు అక్కడ ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉందా లేదని ఎలా తెలుస్తుంది? ఎక్కువ మంది పిహెచ్డీకి, ఎక్కువ మంది ఎంటెక్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ ఆ కాలేజ్లో ఉంటే లెక్చరర్స్ కింద వాళ్ళ నాలెడ్జ్ మీకు వస్తుంది అనమాట. అలాగే క్లబ్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లబ్స్ ఉంటాయి అనమాట కాలేజెస్లో. ఈ క్లబ్స్ ఎక్కువ ఉన్నాయా లేదా అనేది చేసుకోండి. సో ఇలా ఒక ఎక్సెల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో ఏమేమి ప్రిపేర్ చేసుకుంటారు, దాంట్లో ఫీ ఎంత ఉంది, తర్వాత ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, తర్వాత పర్సంటేజ్ ఆఫ్ సెలక్షన్ ఎంత ఉంది, తర్వాత క్లబ్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎంటెక్స్ పిహెచ్డీస్ ఎంతమంది ఉన్నారు అని ఒక ఎక్సెల్ ప్రిపేర్ చేసుకొని ఈ 25 కాలేజీలకు గాను ఇది ప్రిపేర్ చేసి దాన్ని సార్ట్ చేసుకుంటే మీకు టాప్ కాలేజ్ ఏంటి అనేది అక్కడ తెలిసిపోద్ది. సో ఈ రకంగా మీరు టాప్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే కాలేజ్ కోడ్ ఇంపార్టెంట్. కాలేజ్ కోడ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్ కోడ్ కూడా ఇందాక చూపించిన దీంట్లోనే వచ్చేస్తుంది. కాలేజ్ కోడ్లో మీకు ఒక కాలేజ్ సిఎంఆర్ కాలేజ్ అని ఉంది. సిఎంఆర్ కాలేజ్ ఫుల్ ఫామ్ చూస్తే సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ అటానమస్, సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్. ఇప్పుడు మూడిట్లో సిఎంఆర్ ఏంటి అని అడిగితే సార్ 3 ఉన్నాయి కదా అంటారు. కానీ ఈ మూడిట్లో బెస్ట్ కాలేజ్ ఏంటి అంటే అది బేస్డ్ అప్ ఆన్ ఎస్టాబ్లిష్డ్, తర్వాత బేస్డ్ అప్ ఆన్ మనం ర్యాంక్ ఇంటేక్ ఏదైతే ఇందాక చూపించానో దాన్ని బట్టి ఉంటుంది. సో వీటికి యూనిక్గా ఉండేది ఏంటంటే వీటి కాలేజ్ కోడ్ అనమాట. ఇక్కడ చూస్తే సిఎంఆర్కే, ఇక్కడ చూస్తే సిఎంఆర్జీ, ఇక్కడ చూస్తే సిఎంఆర్ఎం, ఈ రకంగా కాలేజ్ కోడ్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి నోట్ చేసి పెట్టుకోండి. ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఇవి కూడా మనబడిలో ఉన్నాయి కాలేజ్ కోడ్స్ అనేవి. ఈ కాలేజ్ కోడ్స్ లిస్ట్ నేను ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి అది ఓపెన్ చేసుకుంటే మీకు కాలేజ్ కోడ్స్ సపరేట్గా వస్తాయి. లేదా ఇందాక చూపించిన పేజ్లో లెఫ్ట్లోనే మీకు కాలేజ్ కోడ్స్ కూడా వస్తాయి. సో అలాగే ఇంకొకటి చూడండి, సిఎంఆర్తో పాటు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. మనకు విజ్ఞాన్ జ్యోతి అనేది మనకు తెలుసు, జ్యోతి అనేది వినపడుతుంది. సో జ్యోతి అని వినపడగానే అది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి విద్యా జ్యోతి తెలియకుండా పొరపాటు మీరు విద్యా జ్యోతి పెట్టారు. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి టాప్ 5లో ఉంటుంది, విద్యా జ్యోతి అనేది టాప్ 10లోనో టాప్ 20లోనో ఉంటుంది. సో మీరు ఇక్కడ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి మిస్ అయినట్టు అనమాట. సో మీరు కాబట్టి ఈ కాలేజ్ కోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, వీటిపైన ప్రిపేర్ అవ్వండి. ఈవెన్ ఫర్ మల్లారెడ్డి కూడా ఇదే ప్రాబ్లం ఉందన్నమాట. మల్లారెడ్డిలో కూడా డిఫరెంట్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకు ఇందాక ప్రిపేర్ చేసినట్టు కాలేజెస్ని సెలెక్ట్ చేసుకొని వాటి కాలేజ్ కోర్స్ని ప్రిపేర్ అవ్వాలి. కోర్స్ని తీసుకోవాలి. కోర్స్ ఏవేవి తీసుకోవాలి మనము అంటే మనకు ఇప్పుడున్న ట్రెండింగ్ ఉండే కోర్సెస్ కన్నా ఫ్యూచర్లో 4 years తర్వాత ట్రెండింగ్ అయ్యే కోర్సెస్ తీసుకోవాలి. నేను ఈ కోర్స్ ఆ కోర్స్ అని చెప్పట్లేదు, మీకు తెలిసిన మీ సీనియర్స్ లేకపోతే ఎవరైనా మీ రిలేషన్స్ వాళ్ళని అడిగి తెలుసుకోండి మీరు ఏ కోర్సెస్ బాగున్నాయని. అది కూడా ఎప్పుడు 4 years తర్వాత మీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ కోర్స్ మీకు ఉపయోగపడాలా, జాబ్ ఇప్పించాలి, అలాంటి కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో అలాంటి కోర్స్ సెలెక్ట్ చేసుకొని లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. కోర్సెస్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 కోర్సెస్ గురించి చెప్తున్నాను. అట్లాంటి 3 కాదు, మీరు దగ్గర ఒక 10 కోర్సులను పెట్టుకోండి. దీంట్లో నేను సిఎస్సి అంటున్నాను, నేను మిమ్మల్ని సిఎస్సి తీసుకోమని చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. తర్వాత సిఎస్ఎం అని ఉంది, తర్వాత థర్డ్ వచ్చి సిఎస్డి అని ఉంది. సో ఇప్పుడు సిఎస్సి అనే కోర్స్ ఉంది కదా, ఈ సిఎస్సి అనే కోర్సు మీ దగ్గర ఒక 25 కాలేజెస్ ఉన్నాయి, అన్ని ఫిల్టర్ చేస్తే ఒక 15 కాలేజీలు వచ్చాయనుకుందాం. ఈ 15 కాలేజెస్లో ఫస్ట్ ప్రయారిటీ కింద అన్నింటినీ సిఎస్సి ఇవ్వాలి. అంటే జేఎన్టీయూ హైదరాబాద్ సిఎస్సి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి సిఎస్సి, సిబిఐటి సిఎస్సి. సో అన్ని సిఎస్సి ఫస్ట్ ఇచ్చేయాలి. తర్వాత సెకండ్ ఏం చేయాలి, సిఎస్ఎం నెక్స్ట్ కోర్స్ ఏదైతే ఉందో, నేను సిఎస్ఎం అంటున్నాను, మీ ఇష్టం, మీ ప్రయారిటీ కోర్స్ సిఎస్ఎం అని ఇవ్వాలి. మళ్ళీ జేఎన్టీయూ హైదరాబాద్ సిఎస్ఎం, తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి సిఎస్ఎం, ఇట్లా ఇచ్చుకుంటా పోవాలి. దెన్ థర్డ్ ఆ రకంగా మీకున్న కోర్సు లిస్టులు అంటే ఇచ్చుకుంటా పోవాలి. సరే మరి టాప్ 25 అంటున్నారు, ఈ 25లో మాకు వస్తుందో రాదో, 15 వస్తుందో రాదో అంటే ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది స్టూడెంట్స్ జేఈ రాశారు, కొంతమంది స్టూడెంట్స్ సిబిఐటి నచ్చకపోవచ్చు, జేఎన్టీయూ నచ్చకపోవచ్చు, వాళ్ళు వేరే కాలేజ్ జాయిన్ అయిపోవచ్చు. కాబట్టి మనకు ఆ కాలేజ్ అనేది వేకెంట్ ఉంటుంది. సో మీకు ఒక 50,000 60,000 ర్యాంక్ వచ్చినప్పటికి కూడా పెట్టండి. ఈ టాప్ 15 కాలేజెస్తో పాటు మీరు లాస్ట్ ఇయర్ మీకు వచ్చిన ర్యాంక్ ఏదైతే ఉంటుందో, లాస్ట్ ఇయర్ ఇదే ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఏ కాలేజ్లో వచ్చాయో చూసుకొని, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 70,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, 70,000 ర్యాంక్, దీనికి ఒక 10,000 ర్యాంక్ యాడ్ చేసుకోండి, దీనికి ఇంకో 10,000 మైనస్ చేసుకోండి. అంటే 60,000 నుంచి 80,000 ర్యాంక్ మధ్యలో కాలేజెస్కి స్టూడెంట్స్కి ఏ కాలేజెస్ వచ్చాయో ఆ లిస్ట్ కూడా పెట్టండి. పెట్టేటప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా కోర్స్ని ప్రయారిటీ కింద తీసుకోండి, తర్వాత కాలేజ్ లిస్ట్ పెట్టండి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్డ్ కాపీ పెట్టుకోవాలి. సో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఆల్రెడీ నేను చెప్పాను, 16 సర్టిఫికేట్స్ కావాలి అని చెప్పి. ఆ 16 సర్టిఫికేట్స్ వీడియో ఉంది ప్రీవియస్ వీడియోస్లో, లేదా లింక్లో డిస్క్రిప్షన్లో ఉంది, లింక్ ఓపెన్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలి, వాటిని స్కాన్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే దాన్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. లేదా ఇప్పుడు తెలంగాణ వాళ్ళ కింద డైరెక్ట్గా వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఒరిజినల్స్ అన్నీ కూడా ఒక ఫైల్ ఓపెన్ చేసుకొని ఈ ఫైల్ లోపల పెట్టుకొని ఉండాలి. అలాగే
జిరాక్స్ కాపీస్ అని కూడా ఇంకొక ఫైల్ ఓపెన్ చేసుకొని ఇంకొక ఫైల్ పెట్టుకోవాలి. ఇంకొక థర్డ్ ఇవన్నీ కూడా స్కాన్ చేసుకొని 100 నుంచి 200 కేబీలో జేపీఎగ్ లాగా రెడీ చేసుకొని పెట్టుకొని ఉండాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసి పెట్టుకొని ఉండాలి. ఇవి అట్లీస్ట్ ఒక 5 ఫోటోస్ అనేది రెడీ చేసి పెట్టుకొని ఉండాలి. అండ్ సిగ్నేచర్, ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా స్కాన్ చేసి 50 కేబీ మించకుండా పెట్టుకోవాలి. అలాగే సిగ్నేచర్ కూడా ఒక 30 కేబీ మించకుండా పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే రేపు ఆన్లైన్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవగానే మీకు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. దెన్ సర్టిఫికెట్స్ రిక్వైర్డ్. ఇందాక నేను ఆల్రెడీ సర్టిఫికెట్స్ గురించి చెప్పేశాను. ఒకసారి అయితే సర్టిఫికెట్స్ ఏమేమి కావాలో అయితే చెక్ చేసుకోండి. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ మాత్రం 1 ఏప్రిల్ తర్వాత తీసుకొని ఉండాలి. దెన్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఏవైతే ఉన్నాయో అవి జనవరి 1 తర్వాత తీసుకొని ఉండాలి. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని ఎక్కడి నుంచి ఇస్తారంటే ఈడబ్ల్యూఎస్ తహసీల్దార్ ఆఫీస్ ఆర్ ఎంఆర్ఓ ఆఫీస్ 10 డేస్ మినిమం అయితే పడుతుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే 30 డేస్ పడుతుంది, ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీ సేవలో ఇస్తారు, అది 7 డేస్ మినిమం పడుతుంది. మైనారిటీ సర్టిఫికేట్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్, అది సరిపోతుంది. దెన్ స్పోర్ట్స్ కోటా ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళందరూ కూడా క్యాప్ సర్టిఫికేట్ అని కావాల్సి ఉంటుంది. అది సైనిక్ వెల్ఫేర్ అంటే సైనిక్ ఏదైతే వాళ్ళ కమ్యూనిటీ ఉంటుందో అక్కడ పోయి అడిగితే మీరు అది ఇస్తారు. నాకు దాని గురించి కంప్లీట్గా తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అదైతే హెల్ప్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అనమాట. దీంతోపాటు మీకు మిగతా చెప్పిన ఏవైతే ఈ ఫీ రిసిప్ట్, అంటే మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే ఒక 1000 రూపాయలు ఫీ కట్టాలి. ఆ రిసిప్ట్ ఎత్తిపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అలాగే 10th క్లాస్ మార్క్స్ మేమో, ఇంటర్ మార్క్స్ మేమో, 6 to 10th బోనాఫైడ్ అండ్ టీసీ, ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఎంసెట్ హాల్ టికెట్ అండ్ ఆధార్ రేషన్ కార్డ్, ఇట్లా ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. ఒరిజినల్స్ ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. అండ్ దెన్ ఫైనల్గా జిరాక్స్ అనేది ఒక ఫోల్డర్లో పెట్టుకోండి, స్కాన్ చేయండి. సో ఇవన్నీ రెడీ చేసుకొని హోంవర్క్ చేసుకొని మీరు పెట్టుకొని ఉంటే మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఫేజ్లోనే మీరు సీట్ కొట్టేస్తారు. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ కొట్టారంటే మాత్రం మీకు ఇంకా హ్యాపీ అనమాట, ఇంకా మీకు టెన్షన్ అనేది ఉండదు. సెకండ్ ఫేజ్కి, థర్డ్ ఫేజ్కి కూడా వస్తాయి సీటు, దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం. అప్పుడు నేను గైడ్ చేస్తాను మీకు ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయని. కానీ బట్ ఫస్ట్ ఫేజ్లో కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి, దానికి సంబంధించిన వీడియో చేయటమో లేకపోతే రిప్లై ఇవ్వటమో జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్లో కూడా ఇంకొక ఆప్షన్ ఉంది మీకు అక్కడ చాటింగ్ చేసే ఆప్షన్. సో దాంట్లో మీరు వెళ్ళేసి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి అక్కడ చాట్ చేస్తే కమ్యూనిటీలో చాలామంది స్టూడెంట్స్ కానీ లేకపోతే మెంటర్స్ కానీ వాళ్ళు రిప్లై ఇస్తుంటారు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.